తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత మళ్ళీ ఒకసారి కేసీఆర్ ప్రభుత్వం పైన అటాక్ చేశారు. ఆమె పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. తెలంగాణ జాగృతి జనం బాట ప్రారంభమైన సంగతి మనకు తెలుసు. ఆమె 33 జిల్లాల్లో 119 నియోజకవర్గాల్లో దాదాపు 4 నెలల పాటు పర్యటించడానికి సన్నాహాలు పూర్తయ్యాయి. ఆమె పర్యటన కూడా ప్రారంభమైంది. సరే, ఈ పర్యటనను ప్రారంభిస్తూ ఆమె మీడియాతో మాట్లాడే సందర్భంగా 3 విషయాలు ప్రస్తావించారు ఆమె. 3 విషయాలు. ఈ 3 విషయాలు ఏంటంటే, ఒకటి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ సామాజిక తెలంగాణను సాధించుకోలేకపోయాము. ఇది గతంలో కూడా ఆమె చెప్పిన విషయం. మళ్ళీ ఆమె ఒకసారి గుర్తు చేశారు. సామాజిక తెలంగాణను సాధించుకోలేకపోయిన కారణంగా అన్ని వర్గాలకు అందవలసిన అవకాశాలను ఇవ్వలేకపోయాం. ఇక రెండో పాయింట్ వచ్చేసి ఆత్మగౌరవం. తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవం కోసం పోరాడారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవం లభించలేదు అనేది ఒక విమర్శ. ఇక థర్డ్ పాయింట్ వచ్చేసి కీలకమైన పాయింట్. ఎవరైతే తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేశారో ఆ అమరులకు సంబంధించిన న్యాయం జరగలేదు. ఆ అమరులను నిర్లక్ష్యం చేశారు. 1200 మందికి పైగా తెలంగాణ కోసం ప్రాణాలు అర్పిస్తే ఆ కుటుంబాలను ఆదుకోవడంలో విఫలమయ్యాం. సో ఈ 3 విషయాలు, 1 సామాజిక తెలంగాణ, 2 ఆత్మగౌరవం, 3 అమరులకు నిర్లక్ష్యం, అమరుల కుటుంబాల పట్ల నిర్లక్ష్యం. ఈ 3 జరిగింది ఎప్పుడు అంటే 10 ఏళ్ల కాలంలో. సరే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 22 నెలలు పూర్తి కావస్తున్నాయి. కాబట్టి కవిత చేసిన వ్యాఖ్యలు, లేకుంటే ఆమె అటాక్ చేసిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, ప్రస్తావించిన విషయాలు ఏవైతే ఉన్నాయో, అవి నేరుగా సూటిగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు తాకుతున్నాయి. ఎర్రవెల్లి ఫామ్ హౌస్లోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను తగులుతున్నాయి. కేసీఆర్ను ఉద్దేశించే ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా భావించాలి. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించే ఆమె కవిత ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఆమె ఇంకా చెప్పాలంటే, కవిత మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులు అట్లాగే అమరుల కుటుంబాలకు బహిరంగ క్షమాపణలు చెబుతున్నట్లు కవిత చెప్పారు. ఇది ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ అనుకోవాలి. పాలిటిక్స్లో కవిత ఇప్పుడు తనకు తాను ఒక స్పేస్ ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారు. అంటే తెలంగాణ పేరిట ఒక పార్టీ లేని కారణంగా ఒక పార్టీ ఏర్పాటు చేసే సన్నాహాల్లో భాగంగానే ఆమె జిల్లాల పర్యటనను ప్రారంభించే సంగతి మనకు తెలుసు. ఆమె జిల్లాల పర్యటనలు జరిపిన తర్వాత బహుశా 4 నెలల తర్వాత ఖచ్చితంగా ఆమె ఒక రాజకీయ పార్టీని అనౌన్స్ చేయబోతున్నారు. సరే, ఆ రాజకీయ పార్టీ విధి విధానాలు ఎట్లా ఉండబోతున్నాయి, ఏమిటి అనే దానికి సంబంధించి మనం మాట్లాడవలసి వస్తే, ఈ 3 విషయాలను మాత్రం ఆమె పార్టీ ఎజెండాగా మనకు కనిపిస్తుంది. అంటే కవిత పొలిటికల్ ఎజెండా స్పష్టమైపోయింది. తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవం అనేది చాలా కీలకమైన అంశం. సో తెలంగాణలో ఆత్మగౌరవం లేని పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఇది సాధారణంగా కవిత చేసిన వ్యాఖ్యల వల్ల మనం అందరం విశ్లేషించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆత్మగౌరవంతో కూడిన తెలంగాణ లేని పరిస్థితి ఉంది. అంటే ఆత్మగౌరవంతో కూడిన తెలంగాణ ఉంటేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది అన్నది ఆమె ఆర్గ్యుమెంట్. అట్లాగే తెలంగాణలో నివసిస్తున్న తెలంగాణకు సంబంధించిన ప్రతి మనిషికి సంబంధించిన హక్కులు, మనిషికి అన్ని హక్కులు రావాలి. ప్రతి ఒక్కరికి అన్ని రంగాల్లో సమాన అవకాశాలు రావాలి. అంటే దామాషా ప్రకారం, జనాభా ప్రకారం ఎవరు ఏ కులం వాళ్ళైనా కూడా వారికి అన్ని రంగాల్లో సమాన అవకాశాలు రావాలి. అంటే ఇందుకు సామాజిక తెలంగాణ నిర్మాణమే ఒక భూమిక కావచ్చు.
సామాజిక తెలంగాణ నిర్మిస్తే తప్ప ఈ సమస్యలు పరిష్కారం కావు అన్నది ఆమె స్టేట్మెంట్. ఒకటి ఆత్మగౌరవం కూడిన తెలంగాణ, అట్లాగే సామాజిక తెలంగాణ నిర్మాణం. ఇంకొకటి వచ్చేసి అమరుల కుటుంబాలకు న్యాయం చేయడం. అమరుల కుటుంబాలను న్యాయం చేయవలసిందిగా, ఆ కుటుంబాలకు న్యాయం చేయవలసిందిగా తాను మంత్రిగా లేకపోయినప్పటికీ ఒక ఎంపీగా తాను గట్టిగా పోరాడినట్టు చెప్పారు. ఆమె ఎవరితో పోరాడినట్టు మనం భావించాలి? కేసీఆర్ ప్రభుత్వంతోనే పోరాడినట్టుగా భావించాలి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే ఆయనతో కూతురు కవిత ఈ విషయాలు ప్రస్తావించినట్టుగా మనం భావించాలి. కానీ కేసీఆర్ ఆ ఇష్యూస్ పట్ల నిర్లక్ష్యం వహించినట్టుగా కూడా ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. స్వయంగా కేసీఆర్ కూతురే ఈ రకమైన ఆరోపణలు చేయడం వల్ల ప్రజల్లో ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది అనేది కూడా ఆమె బహుశా టెస్ట్ చేసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఒక పరీక్షకు ఆమె సిద్ధమయ్యారు. అంటే తనకున్న ఫాలోయింగ్ ఏమిటి? అంటే కేసీఆర్ కూతురుగానే ఫాలోయింగ్ ఉందా, లేక తనను ఒక రాజకీయ నాయకురాలిగా ప్రజల్లో గుర్తింపు లభించే ఛాన్సెస్ ఉన్నాయా? సో ఏ అంశాలని మనం మాట్లాడితే, అంటే కొత్త అంశాలని టచ్ చేస్తే అవి ప్రజల్లోకి బాగా వెళ్తాయి, ప్రజల్లో బాగా నాటుకుపోతాయని బహుశా ఆమె బాగా స్టడీ చేసినట్టుగా కనిపిస్తుంది. అందుకే ఆమె తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం గురించి, సామాజిక తెలంగాణ గురించి, తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరుల గురించి ఆమె పదే పదే ప్రస్తావించడాన్ని మనం ఆలోచించాలి. అండ్ తెలంగాణలో అమరుల ఆశయాలు నెరవేర్చడంలో ఎంతవరకు మనం ముందుకు వెళ్ళామో కూడా ఆలోచించుకోవాలని ఆమె అన్నారు. అంటే తెలంగాణలో అమరుల ఆశయాలు, అంటే అమరుల ఆశయాలు ఏమిటి? తెలంగాణ వస్తే విద్యా ఉపాధి రంగాల్లో అందరికీ అన్ని అవకాశాలు లభిస్తాయి, నీళ్లు, నిధులు, నియామకాలు వీటన్నింటిలో కూడా తెలంగాణ ప్రజలకు సమాన అవకాశాలు లభిస్తాయి, కులం, మతం, ఇతర వాటితో సంబంధాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేశారు 200 మంది. కనుక అమరుల ఆశయాలు నెరవేర్చడంలో మనం ఎంత ముందుకు వెళ్ళామో ఆలోచించుకోవాలి అని కవిత అన్నారంటే అది ఆమె డైరెక్ట్గా కేసీఆర్ను ప్రశ్నిస్తున్నట్టే. ఆమె డైరెక్ట్గా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రశ్నిస్తున్నట్టుగానే నేను భావిస్తున్నా. అదర్వైజ్ దీంట్లో ఇంకా మనకేం కనిపించదు పొలిటికల్ యాంగిల్. ఒకటి, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆమె తనకు తానుగా ఒక రాజకీయ నాయకురాలిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఆల్రెడీ మనందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, బీజేపీ అండ్ బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నాయి, సిపిఐ, సిపిఎం వగైరా పార్టీలు కూడా ఉన్నాయి. ఈ మధ్యనే తీర్మానం మల్లన్న ఆధ్వర్యంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంటే టీఆర్పీ ఏర్పడింది. అయితే టీఆర్పీకి సంబంధించిన కార్యకలాపాలు కానీ లేకపోతే కార్యక్రమాలు కానీ ఇంకా పుంజుకోలేదు. ఆ కార్యక్రమాలకు సంబంధించిన వ్యవహారాలు ఏవి పెద్దగా అంటే విజిబుల్గా మనకు కనిపించడం లేదు. సో ఈ సందర్భంలో కవిత పర్యటన తెలంగాణ రాజకీయాల్లో ఖచ్చితంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఖచ్చితంగా ఆమె ఎజెండా కూడా స్పష్టంగా మనకు కనిపిస్తోంది. తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవం ఉండాలి, సామాజిక తెలంగాణ ఉంటే తప్ప అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు రావు అని కూడా ఆమె కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నారు. అట్లాగే అమరుల కుటుంబాలకు ఈ 1200 మందికి ₹1 కోటి చొప్పున వాళ్లకు ఆర్థిక సహాయం ఇవ్వాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. ఒకవేళ మీరు కనుక ₹1 కోటి చొప్పున ఇవ్వకపోతే వచ్చే ప్రభుత్వం ఇస్తుందని కూడా చెప్పింది ఆమె. వచ్చే ప్రభుత్వం అంటే ఏమిటంటే ఇక్కడ మిస్టరీ. వచ్చే ప్రభుత్వం అంటే ఎవరిది? బీజేపీ ప్రభుత్వం రాబోతుందా, లేకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం రాబోతుందా, లేక కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రాబోతుందా? ఈ 3 కాకుండా తాను ఏర్పాటు చేసే పార్టీ ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తుందని ఆమె ఏమైనా అంచనా వేసుకుంటుందా మనకు తెలియదు. వచ్చే ప్రభుత్వంలో మాత్రం తప్పనిసరిగా ఈ 1200 మంది
అమరుల కుటుంబాలకు ₹1,00,00,000 చొప్పున పరిహారం చెల్లించే విధమైన ఒత్తిడి చేస్తారని ఆమె హామీ ఇచ్చారు. సో ఓవరాల్గా మనం ఆమె పర్యటనకు సంబంధించిన మొదటి రోజు ఆమె మాట్లాడిన విషయాల గురించి మనం విశ్లేషించాం. కనుక ఇప్పుడు ఆమె బహుశా కాంగ్రెసేతర, బీజేపీయేతర, బీఆర్ఎస్యేతర తెలంగాణ పార్టీ ఒకటి ఆమె తెలంగాణ వాదం ఎజెండాతో ఒక పార్టీ ఏర్పాటుకు సంబంధించిన సన్నాహాలనండి మరొకటనండి ఆమె చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.